ఈ ఎమ్మెల్యే గారు ఊరుకొస్తుండ్రంటే చాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఫ్లెక్సీలు కడుతుంటారు. ఇక రాగానే పోటీలు పడి పూల గుత్తులు ఇచ్చి ఎదుర్కొంటారు. ఇంత దూరం వచ్చిన లీడర్ గారిని ఉత్తగా పంపుతారా? పబ్లిక్ ఆసరైతున్నందుకు చిన్న సత్కారమైనా చేసుకోవాలని పోటీలు పడి శాల్వాలు కప్పుతారు. ఇది అంతటా జరిగేదేనా? ఏదైనా కొత్త ముచ్చటుంటే చెప్పరాదు అంటారేమో. చూడుండ్రి, కొత్తగానే ఉంటది. రావాలే, గౌన్లు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. వరెవ్వా ముద్దుగున్నాయని డ్రెస్సులను చూసుకుంటా బుడ్డోళ్ళు వాళ్ళమ్మలది ఒక సంబురం కాదు పో. ఏములాడలా ఏడాది నుంచి 10 ఏళ్ల లోపున్న ఆడపిల్లలు పండగకేసుకుంటారని బట్టలు వంచిండు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సారు. అగో చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా అని చెకింగ్ చేసి మరీ ఇస్తున్నాడు. అట్లా అని కొనుకొచ్చినాయి కాదుల్లో సారి ఎమ్మెల్యే అయిన కాంచెల్లి పబ్లిక్ కప్పిన శాల్వాలతోని కొట్టించిండ్రు. తీర్ డిజైన్లల్లా ఏమన్నున్నాయా? గీ బుడ్డది గౌన్ వేసుకొచ్చుకొని మంచిగున్నదని చూపిస్తుంటే చిన్న మురిపేం కాదు సారుది. మరి ఈ యొక్క ఆలోచన మా కుమారుడు ఆది కార్తిక్ రావడం, దాన్ని ఈ రోజు అమలు పరిచే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది మరొకరు స్ఫూర్తిగా ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాల్వాలు కూడా ఇదే విధంగా ఉపయోగంలోకి వచ్చి పేద వర్గాలకు వందల కొద్ది శాల్వాలు వస్తే ఉత్తగానే ఉంటున్నాయని నాయనకు గీకమతి చెప్పిండన్నట్టు. మొత్తం 600లకు మీదనే గుట్టించిండ్రంటే చూడుండ్రిగా. హాగో ఆడపిల్లలకేనా మా కొద్దా అని రంది పడతారనుకున్నాడో ఏమో గాని పోరాలకు సుతా డ్రెస్సులు వంచిండు. కాటన్ తువ్వాళ్ళు లాంటివి గాని లేదంటే పెన్ను పుస్తకాలు లాంటివి ఇస్తే పేద వర్గాలకు అందివ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి అలాంటివి మంచి అనేక సందర్భాల్లో కూడా మేము మా వైపు నుంచి పిలుపునిచ్చేవాళ్ళం. కడమ ఎమ్మెల్యేలు లీడర్లు సుతా ఇదే ఉపాయం చేస్తే కొందరికన్నా ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యండి సార్లు.